It's time to warmly invite our Sajjan Renuka Sai Tanusha on the stage to share her insightful presentation on the topic of prominent Indian social reformers. Let us receive a big round of applause and heartfelt encouragement. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నా నమస్కారాలు మరియు హృదయపూర్వక శుభోదయం. ఇప్పుడు ప్రముఖ సామాజిక సంస్కర్తల గురించి ఈ సందేశం మన ముందుకు తీసుకురాబోతున్న రేణుకా సాయి తనుష గారిని వేదికపైకి ఆహ్వానించే ఈ సమయం వచ్చింది. వారికి ఘనమైన చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేటర్, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రేణుకా సాయి తనుష. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మన భారతదేశాన్ని సంస్కరించి ఉద్ధరించిన ఎంతో మంది సంఘ సంస్కర్తలో ఒక ముగ్గురి సంఘ సంస్కర్తల గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా ఆధునిక భారతదేశ పితామహుడు, అసమాన యోధుడు, సంఘ సంస్కర్త అయిన రాజా రామ్మోహన్ రాయ్ గురించి తెలుసుకుందాం. రాజా రామ్మోహన్ రాయ్ గారు 1772 మే 22న బెంగాల్లోని రాధానగర్లో జన్మించారు. తండ్రి పేరు రమాకాంత్ రాయ్, తల్లి పేరు తరణీదేవి. ఆయన బాల్యం నుంచి కూడా ఎంతో తెలివైన వారు. మరియు ఆయన జీవితంలో తన మాతృభాషనే కాకుండా ఇంగ్లీష్, సాంస్క్రిట్, పర్షియన్ లాంటి ఇతర భాషలను కూడా ఆయన అవలంబించడం జరిగింది. అలాగే ఆయన జీవితం మొత్తం కూడా స్త్రీ విద్య కోసం, సతీ సాగమన నిర్మూలన కోసం, బాల్య వివాహాలని అరికట్టడం కోసం, వితంతు పునర్వివాహాలు ఇలాంటి కార్యక్రమాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ముందుగా అసలు రాజా రామ్మోహన్ రాయ్ గారు సంఘ సంస్కర్తగా ఎలా మారారంటే, ఆమె పేరు అలకమంజరి. ఆమె నుదుటిన కుంకుమతో, నగలతో, పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న ఆమె ముఖంలో మృత్యుభయం తాండవిస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్న బంధుజనం అంతా కూడా ఆమెను తన భర్త జగన్మోహన్ రాయ్ చితి పైన కూర్చోబెట్టారు. ఎంత దారుణం చూడండి. అప్పట్లో సతీ సహగమన అనేది అనుసరించే వాళ్ళనమాట. అక్కడికి వచ్చిన బంధుజనం అంతా ఆమెను ఓదారుస్తూ, పతి మరణించగానే సతి కూడా ప్రాణాలు త్యజించాలి అనే బోధనలు ఆమెకి చేస్తున్నారు. కానీ ఆమె రోధిస్తుంది. అప్పుడే ఒక పిల్లవాడు ఆ ప్రజలందరినీ త్రోసుకుంటూ ఆగండి ఆగండి అంటూ తన వదిని చేరుకోవడానికి ప్రయత్నించాడు. వదిన, నువ్వు బ్రతికుండగా ఈ చితిలోకి దూకడానికి వీలు లేదు అంటూ తన వదిని ఆపడానికి ప్రయత్నించాడు అనమాట. ఆమె అమాయకపు చూపులతో నిస్సహాయురాలై తన వెనక ఉన్న వేలాది మంది జనంలో వందలాది బ్రాహ్మణులు చేసే నినాదాలకు భయపడుతూ, ఒక పిచ్చి వాళ్ళు బలి ఇవ్వడానికి తీసుకువెళ్లే పశువు ఎలా అయితే కంగారు అడుగులు వేస్తుందో ఆ రీతిగా ఆమె ఉంది. తన వదిన్ని కాపాడుకోవడానికి ఆ పిల్లవాడు ఎంత ప్రయత్నించినా సరే క్రూరమైన ఆ ప్రజలు తన్ని క్రూరంగా చితిలోనికి తోసివేశారనమాట. తన కళ్ళ ముందే తన అన్న భార్యకు పట్టిన దుర్గతిని చూసి సమాజంలో జరిగే దురాగతాలను ఆయన నిర్మూలించాలని రాజా రామ్మోహన్ రాయ్ గారు దృఢంగా నిశ్చయించుకున్నారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన ప్రజల్ని సతికి వ్యతిరేకంగా చైతన్యవంతులు చేయడం కోసం ఎన్నో రచనలు రాశారు. అలాగే ఆయన ప్రయత్నం ఎంత దృఢంగా సాగిందంటే, తన తండ్రి మరణాంతరం తన తల్లికి సతీ జరగలేదన్నమాట. ఇది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఈ సంఘటన అనేది తన సంస్కరణకు ప్రేరణగా నిలిచింది. అలాగే సతీ శాస్త్రబద్ధమైనదని, సతిని నిర్వహించాలి అనే బ్రాహ్మణుల మాటలు అవాస్తవాన్ని ఆయన నిరూపించడం జరిగింది. అలాగే ఆయన సంస్కరణ చేపట్టిన సమయానికి భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు స్థాపించడం జరిగింది. అలాగే ఆ సమయంలో భారతదేశంలో వైదిక సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మసిబారిపోయాయి. అలాగే భారతదేశంలో మూఢనమ్మకాలు అనేవి చాలా పెరిగిపోయాయి అన్నమాట. అంటే దేవుళ్ళ కోసం మనుషుల్ని బలి ఇవ్వడం మరియు ప్రాణాలు స్వయంగా త్యాగాలు చేసుకోవడం వంటి మూఢనమ్మకాలు అనేవి చాలా పెరిగిపోయాయి అన్నమాట. అలాగే ఆయన సంస్కరణ చేపట్టడానికి ఎన్నో గ్రంథాలను పరిశోధన చేశారు. అంటే సాంస్క్రిట్ నేర్చుకొని భగవద్గీత మరియు అరబిక్ నేర్చుకొని ఖురాన్ ఇలాంటి ఎన్నో గ్రంథాలను ఆయన పరిశోధన చేశారనమాట. అలాగే ఆయన 1804లో తుఫ్తుల్ మువాహుద్దీన్ అనే పుస్తకాన్ని రాశారు. ఏకేశ్వర ఉపాసన చేసేవారికి కానుక అనే పుస్తకాన్ని రాశారు. అలాగే అప్పట్లో శాస్త్ర జ్ఞానం అనేది సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదనమాట.
ఆయన ఏం చేశారంటే ఆ శాస్త్రీయాలను ఏమంటే బెంగాలీలోకి అనువాదం చేశారు. అలాగే 1816లో ది బ్రిడ్జ్మెంట్ ఆఫ్ వేదాంత అనే పేరుతో వేదాల్లోని సారాన్ని ఇంకా క్షుణ్ణంగా వివరించిన గ్రంథం ఒకటి పేరులోకి వచ్చింది. అలాగే ఆయన 1827లో గాయత్రి మంత్రంపై ఒక పుస్తకాన్ని రాశారు. మరియు ఆయన 1820లో ది పర్స్పెక్టివ్ ఆఫ్ జీసస్ అండ్ గైడెన్స్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనే పుస్తకాన్ని రాశారు. అలాగే ఆయన కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహిస్తూ 1827లో వజ్ర సూచి అనే పుస్తకాన్ని రాశారు. అలాగే ఆయన 1828లో బ్రహ్మ సభను ఏర్పాటు చేశారు. అలాగే భారత ఉద్ధరణకై ఆ బ్రహ్మ సభ బ్రహ్మ సమాజంగా ఏర్పడింది. బ్రహ్మను ఆత్మ ద్వారా ఆరాధించే వాడిని బ్రహ్మ సమాజీకులు అంటారు. అలాగే ఏ మతస్థులైనా అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతస్థులైనా సరే ఆ ఏకేశ్వరుని మానసిక ఉపాసన చెయ్యాలి అనే సందేశాన్ని ఆయన మనకు అందించారు. అలాగే 1829లో సతీ సాగమ నిర్మూలన కార్యక్రమాన్ని ఆయన చేపట్టి విజయవంతం చేశారనమాట. ఆయన సమాజంలోనే కాకుండా రాజకీయ పాలన రంగాల్లో కూడా మార్పు రావాలని ఎంతగానో ఆశించారు. మరియు ఆయన చివరి కాలంలో కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం మరియు పత్రికా స్వేచ్ఛ కోసం ప్రభుత్వం ప్రజలపై చేసే తప్పుల్ని ఎత్తి చూపడం కోసం బ్రిటిష్ ప్రభుత్వంలో ఎంతగానో పోరాటం చేశారు. చివరికి ఆయన 1833లో మరణించారు. ఇక రెండవ సంస్కర్త మన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకి గర్వకారణమైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి తెలుసుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక తత్వవేత్త, విద్యావేత్త అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1861 మే 7న కలకత్తాలో జన్మించారు. తండ్రి దేవేంద్రనాథ్, తల్లి శారదాదేవి. ఆయన చిన్నతనం నుండే ఆయనలో ఒక గొప్ప ఆవశ్యకత ఉండేదన్నమాట. అలాగే ఆయన సాధారణ విద్య చదువుకోవడానికి ఇష్టం లేకపోయినా ప్రకృతిలో ఆయన విద్యను అవలంబించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదు, నవల రచయిత మరియు సంగీతకారుడు, చిత్రకారుడు. ఆయన అత్యంత ప్రసిద్ధి చెందిన గీతాంజలి అనే కవితా సంపుటి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిందనమాట. దీనికి గాను 1913లో గీతాంజలి అనే కవితా సంపుటికి నోబెల్ బహుమతి లభించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు కావడంతో ఇది భారతదేశానికి ఎంతో గర్వకారణం. అలాగే ఆయన విద్యా రంగంలో ఎంతో గొప్ప సేవ చేశారు. శాంతినికేతన్ విశ్వభారత విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆయన భావన ప్రకారం విద్య అంటే పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు, మన ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించేదిలా ఉండాలని ఆయన భావించారు. అలాగే ఆయన 1919లో జలియన్ వాలాబాగ్ నిరసనకు బ్రిటిష్ వారు అందించిన నైట్హుడ్ అనే బిరుదును ఆయన తిరస్కరించారు. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనగానే మన భారతీయ జాతీయ గీతం రచించిన వారు అని అనుకుంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే బంగ్లాదేశ్ మరియు శ్రీలంక జాతీయ గీతం కూడా ఆయన రచించినదే. ఆయన జీవితంలో ఎన్నో సాధించి చివరకు 1941 ఆగస్టు 7న మరణించారు. ఇక మూడో సంస్కర్త స్వామి వివేకానంద. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించారు. ఆయనలో ధైర్యం, తెలివితేటలు, ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన వారు అనమాట. తండ్రి పేరు విశ్వనాథ్, తల్లి పేరు భువనేశ్వరి. ఆయన జీవితం ఎప్పుడు మలుపు తిరిగిందంటే రామకృష్ణ పరమహంస గారిని కలిసిన తర్వాత ఆయన జీవితం అనేది మలుపు తిరిగింది. అలాగే ఆయన ప్రభావంతో నరేంద్రనాథ్ దత్త సన్యాసం తీసుకొని స్వామి వివేకానందగా మారారు. అలాగే 1893లో అమెరికా చికాగోలో జరిగిన ప్రసంగాన్ని అమెరికా సహోదర సోదరి మండలారా అనే మాటలతో ప్రారంభించిన ఆయన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే 1897లో ఆయన రామకృష్ణ మిషన్ ను స్థాపించారు. ఈ మిషన్ ద్వారా ఏంటంటే విద్య, వైద్య అనే ఎన్నో సేవలను సమాజానికి అందించారు. ఆయన సందేశం సులభం: మనుషులకి సేవ చేయడం, దేవునికి సేవ చేయడం. అంటే మనుషులకి అంటే మానవ సేవ మాధవ సేవ అంటారు కదా. అంటే మనుషులకు సేవ చేస్తే డైరెక్ట్ గా మనం దేవుడికి సేవ చేసినట్టే ఆయన వ్యక్తం చేశారు. అలాగే ఆయన యువతని ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన భావన ప్రకారం యువత అంటే దేశానికి వెన్నెముక లాంటిది అని చెప్పడం జరిగింది. అలాగే దేశ చరిత్రను మార్చడానికి ఆయనకు ఒక 100 మంది యువకులు కావాలని ఆయన అడగడం జరిగింది. ఎందుకంటే ఆ యువత కూడా లక్ష్యం కోసం మడమ తిప్పని యువకుల్లా ఉండాలి, మరియు ఒక నచకేతన్లా ఉండాలి అనడం జరిగింది. నచికేతుని గురించి కఠోపనిషత్తులో చెప్పడం జరిగింది.
నచికేతుడు మోక్షం కోసం ఆయనకి ఎన్ని భోగాలు ఐశ్వర్యాలు ఇచ్చినా సరే వాటన్నిటిని ఖండించి మోక్షాన్ని కోరుకునేవారు అనమాట. ఒక నచికేతునిలాగా ఆ 100 మంది యువకులు కూడా లక్ష్యం కోసం దేన్నైనా వదిలిపెట్టేలా ఉండాలని ఆయన కోరారు. ఇలా 100 మంది నచికేతులు నాకు ఇస్తే దేశ చరిత్రను మారుస్తాను అని ఆయన మాటిచ్చారు. అలాగే ఆయన ఆధ్యాత్మిక జీవనం. అప్పట్లో హిందూ ధర్మం అంటే మూఢనమ్మకాలు, అజ్ఞానం అనే ప్రచారాలు పరాకాష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన హిందూ ధర్మానికి శాస్త్ర కోణం అనేది చూపించారు. అలాగే అప్పట్లో బ్రాహ్మణులకి అగ్రస్థానం ఇవ్వడం, మిగతా వర్గాలకి దీనంగా చూడడం అనే భావన ఆయన చాలా దృఢంగా ఖండించారనమాట. అలాగే ఒకరోజు ఆయన శిష్యుడు స్వామి వివేకానంద గారి దగ్గరికి వచ్చి, గురువు గారు, ఇప్పుడు సమాజంలో అందరూ చెప్తున్నట్టు బ్రాహ్మణులు మాత్రమే స్వర్గానికి వెళ్తారా, మిగతా వర్గాలు ఎవరు కూడా స్వర్గానికి వెళ్లకుండా నరకానికి మాత్రమే వెళ్తారా అని అడిగారనమాట. అప్పుడు స్వామి వివేకానంద ముందుగా అవును అని ఆయన శిష్యుడికి సమాధానం ఇచ్చినా సరే, దాని తర్వాత వెంటనే తన శిష్యుడిని పిలిచి, నువ్వు అడిగేది కుల బ్రాహ్మణుడి గురించా గుణ బ్రాహ్మణుడి గురించి అని అడిగారు. ఇక్కడ కుల బ్రాహ్మణుడికి గుణ బ్రాహ్మణుడికి డిఫరెన్స్ ఏంటంటే, కుల బ్రాహ్మణుడు ఒక వ్యక్తి బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టడం, గుణ బ్రాహ్మణుడు ఇతర వర్గాల్లో పుట్టినా సరే అతనిలో బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉంటే అతన్ని గుణ బ్రాహ్మణుడు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మణ ఫ్యామిలీలో ఒక వ్యక్తి పుట్టి తనలో ఏ బ్రాహ్మణ లక్షణాలు లేకపోయినా అతడు బ్రాహ్మణుడు అవుతాడా? అవ్వడు. ఇప్పుడు ఇతర వర్గంలో ఒక వ్యక్తి పుట్టి అతనిలో పూర్తిగా బ్రాహ్మణ లక్షణాలు ఉంటే అతడు బ్రాహ్మణుడు అవుతాడు కదా. ఇప్పుడు ఆయన భావన ప్రకారం కుల బ్రాహ్మణుడు కాదు, గుణ బ్రాహ్మణుడు మాత్రమే స్వర్గానికి వెళ్తాడు అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన శిష్యులకి ఇంకా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇప్పుడు మన సమాజంలో 4 వర్గాలు ఉన్నాయి. ఏమేంటివి? బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు, శూద్రుడు. ఇవి ఆయన భావన ప్రకారం ఇవి 4 వర్గాలు కాదు, ఇవి 4 గుణాలు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక షాప్ లో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అంటే అతడు శూద్రుడు అవుతాడు. అదే ఇప్పుడు విద్య నేర్చుకొని, అంటే వ్యాపారం ఎలా నడపాలి అనే విద్య నేర్చుకొని ఒక షాప్ పెడితే అతడు వైశ్యుడు అవుతాడు. అదే ఇప్పుడు ఒక షాప్ లో దొంగలు పడినప్పుడు ఆయన యుద్ధం చేసి పట్టుకున్నాడంటే అతడు క్షత్రియుడు అవుతాడు. అదే ఇప్పుడు ఆ షాప్ ని ధర్మబద్ధంగా నడిపిస్తే అతడు బ్రాహ్మణుడు అవుతాడు. ఈ విధంగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలన్నీ అరికడుతూ ఇలా తన ఆధ్యాత్మిక జీవనాన్ని నడిపారు. చివరికి స్వామి వివేకానంద గారు 1902 జూలై 4న మరణించారు. అలాగే మన భారతదేశంలో ఎంతో మంది సంఘ సంస్కర్తలు చేసిన సేవలను మనం గుర్తుంచుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఒక సంఘ సంస్కర్తగా మార్చి భారతదేశాన్ని ఉద్ధరించాలని కోరుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.